హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం హయత్నగర్ రావడం జరిగిందండి. చూస్తున్నారా, ప్రాపర్టీ వచ్చేసి రాజరాజేశ్వరి కాలనీలో ఉంది. హయత్నగర్ అండి. 160 స్క్వేర్ యార్డ్స్ 24x60 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి హయత్నగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ప్రాపర్టీ. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా మనకి గేట్ వచ్చేసి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. ర్యాంప్ గేట్ మనకి కంప్లీట్ గ్రాండ్ తోటి తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇది పార్కింగ్ అండి. స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి తాండూరు బండ్లు తీసుకున్నారు. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి మనకి బోరు అండ్ మనకి పార్కింగ్లో సంపు తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మనకి 2 కార్స్ పెట్టుకునే అంత స్పేషియస్గా తీసుకున్నారు పార్కింగ్. అండ్ కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK తీసుకున్నారు అండి. రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. మంచి కన్స్ట్రక్షన్ అనమాట. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్సే తీసుకున్నారు. పైన ఇటు మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. హాల్లో వచ్చేసి మనకి ఇక్కడ విండో తీసుకున్నారండి. UPVC విండో అనమాట. ఇది గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్ నుంచి మనకి ఇది వచ్చేసి టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు లేటెస్ట్గా. హాల్లోనే మనకి ఒక పూజ గది తీసుకున్నారండి. పూజ గది చూస్తున్నారు కదా, మంచి డోర్స్, వాల్కి మొత్తం టైల్స్, మనకి విండో తీసుకున్నారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. చాలా బాగుంది రెంటర్స్ కోసం. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. చూస్తున్నదా, ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, మనకి వాటర్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. విండో ఇచ్చారు చిన్నది. అలాగే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. స్ట్రైట్గా వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, షెల్ఫ్స్ తీసుకున్నారు, బీరో ప్రొవిజన్. అదేవిధంగా ఇక్కడ ఇంకో విండో ఇచ్చారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ తీసుకున్నారు. పై వర్క్ టైల్స్ తీసుకున్నారు, మనకి 6 ఫీట్ వరకు. అండ్ అదేవిధంగా షవర్ కానీ మనకి గ్రీజర్ ప్రొవిజన్ ఇచ్చారు, విండో ఇచ్చారు, ట్యాప్ ప్రొవిజన్స్, రెడీ టు మూవ్ అనమాట. వాటర్ ప్రూఫింగ్ డోర్ సీట్ తీసుకున్నారు. డోర్ సీట్ మంచి క్వాలిటీ తీసుకున్నారండి, కాంప్రమైజ్ కాకుండా. ఓనర్స్ కోసం, రెంటర్స్ కోసం మంచి క్వాలిటీ తీసుకున్నారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పై వర్క్ టైల్స్ కానీ, షవర్ కానీ, గ్రీజర్ ప్రొవిజన్ ఇచ్చారు, విండో. అలాగే మనకి ట్యాప్స్ రెడీ టు మూవ్ అనమాట. నెక్స్ట్ మనం ఓనర్స్ కోసం డిజైన్ చేసింది పైకి వెళ్ళి చూద్దాము. రెంటర్స్ కోసం మంచిగా స్పేషియస్గా నీట్గా డిజైన్ చేశారు. అదే ఓనర్స్ కోసం ఎలా డిజైన్ చేశారో పైకి వెళ్దామండి. ప్రాపర్టీ హైదరాబాద్లో ఉందండి, రాజరాజేశ్వరి కాలనీ. పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు అనమాట. వాషింగ్ మిషన్ కానీ క్లోత్స్ వాష్ చేసుకోవడానికి. సో పైకి వెళ్దామండి. చూస్తున్నారా, స్టెప్స్ ఇట చాలా స్పేషియస్ గ్రానైట్ తోటి తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా విండో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు. సో మంచి ప్రాపర్టీ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పుడు మనం. ఫస్ట్ ఫ్లోర్లో ఇది బాల్కనీ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్. పైన అయితే నీట్గా PVC ఫాల్ సీలింగ్. అదేవిధంగా టెఫాన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారండి. ఒకసారి చుట్టూ చూడండి, మంచి కన్స్ట్రక్షన్స్ అండి. మంచి కాలనీలో ఉందండి, రాజరాజేశ్వరి కాలనీ. సో నెక్స్ట్ మనం ఓనర్స్ కోసం చూద్దాం. ఇది వచ్చేసి ఓనర్స్ కోసం డిజైన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది సింహద్వారం. మనకి కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారండి. మనకి హ్యాండిల్స్ కూడా బ్రాజ్ తీసుకున్నారు, మంచి క్వాలిటీ తీసుకున్నారు అనమాట. ఎక్కువ కాంప్రమైజ్ కాకుండా. వాళ్ళకి కూడా మనకి కంప్లీట్గా టైల్స్ తీసుకున్నారు, గోల్డెన్ స్ట్రిప్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే ఇది హాల్ అండి. ఇది వచ్చేసి మనకి లైక్ సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చిన్నగా మనకి ఇట్లా ఆర్చ్ టైప్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇంకో విండో ఇచ్చారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో లోపలికి వచ్చేసి మెయిన్ హాల్ అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ మనకి మంచిగా వుడ్తో డిజైన్ చేశారు. స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ కానీ, కింద మనకి డ్రాస్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ గ్లాస్ టైపు షెల్ఫ్స్ టైప్ ఇచ్చారు.
అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకో విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో పైన ఇట ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ పూజ గది తీసుకున్నారండి. చూస్తున్నారు కదా ఓంకారంతో ఎంత బాగుందో. సో లోపల చూస్తే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం టైల్స్ తీసుకున్నారు, గోల్డెన్ స్ట్రిప్స్, విండో ఇచ్చారు, పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. సో నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి, ఎల్ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ కానీ మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఒక విండో తీసుకున్నారు. వాల్కి మొత్తం టైల్స్ కానీ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. 3 BHK కాబట్టి చాలా స్పేషియస్ ఉందండి. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వాష్ ఏరియా తీసుకున్నారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారండి. ఇది సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ గిట్ ఇచ్చారనమాట. అదేవిధంగా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇది మనకి PVC తీసుకున్నారు, గ్లాస్ స్లైడింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్స్ చూద్దాము. సో బెడ్రూమ్ స్ట్రేట్ వచ్చేస్తే మనకు కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి ఇక్కడనే. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు. కంప్లీట్గా పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. షవర్ కానీ విండో కానీ మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ UPVC విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు, బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా పక్కకే మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారండి. మనకి పై వర్క్ టైల్స్ తీసుకున్నారు 6 feet. పైన మనకి విండో తీసుకున్నారు, గ్రీజర్ ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా షవర్ కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ రెడీ టు మూవ్ అనమాట. వాటర్ ప్రూఫింగ్ డోర్ గిట్ట తీసుకున్నారు. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. పక్కకే తీసుకున్నారండి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది గిట్ట స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పక్కకి మనకి UPVC విండో తీసుకున్నారు. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మొత్తం వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు. మనకి వెస్టర్న్ తీసుకున్నారండి ఇది. అదేవిధంగా షవర్ కానీ గ్రీజర్ ప్రొవిజన్ విండో కానీ అన్నీ తీసుకున్నారండి. ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. సో మనకు హాల్లోనే తీసుకున్నది ఇది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్, ఇక్కడ మనకి విండో తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసినాం, ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసినాం. మనం ఒకసారి టెర్రస్ పైకి వెళ్దామండి. అసలు ఎలాంటి లొకాలిటీలు ఉంది, ఏ కాలనీలు ఉంది మీకు ఈజీగా అర్థమవుతుంది. పైకి వెళ్ళేటప్పుడు గిట్ట మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు గ్రానైట్ తోటి. అదేవిధంగా రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్, విండో గిట్ట వెంటిలేషన్ ప్రాబ్లం కూడా తీసుకున్నారు. పైన గిట్ట మనకి హెడ్ రూఫ్ రేకులు తీసుకున్నారండి, వాటర్ కానీ ఏది లీక్ కావట. పైకి వచ్చేసి మనకి చూస్తున్నారు టెర్రస్లో మన కింద మనకి వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ వేయించారు. అదేవిధంగా ఇక్కడ మనకి క్లాత్స్ అరేంజ్ చేసుకోవడానికి ఇట్లా ఐరన్ రాడ్స్ ఇచ్చారు. అలాగే మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ ట్యాంక్స్ పెట్టించారండి. 2 ట్యాంక్స్ పెట్టించారు. ఒకటేమో బోర్ కోసం, బోర్ వాటర్ ట్యాంక్, ఇంకోటేమో మంజీరా వాటర్ కోసం. ఒకసారి చుట్టూ ప్రాపర్టీస్ చూడండి. మంచి కాలనీ అండి, రాజరాజేశ్వరి కాలనీ అనమాట. మనకి ఇది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి 1.5 kilometers డిస్టెన్స్ వస్తుంది. చాలా మంచి ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1.60 CR చెప్తున్నారండి. 1,60 lakhs అనమాట. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనరే అండి, ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కండి. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.